కాకినాడ. మన వాహనదారులైతే ఆర్‌టీ ఆఫీస్‌తో మనకి ఎప్పుడు ఏదో పని తగులుతూ ఉంటది. లైసెన్స్ రెన్యూవల్ అవ్వచ్చు, లైసెన్స్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఏదో ఒక పని మీద ఆర్‌టీ ఆఫీస్‌కి మనం వెళ్తూ ఉంటాం. కాకినాడ వాళ్ళవ్వచ్చు, లేకపోతే పక్క ఊరు వాళ్ళవ్వచ్చు. కానీ ఆర్‌టీ ఆఫీస్ ముందుకొచ్చిన తర్వాత బండి ఎక్కడ పార్క్ చేయాలన్నదే పెద్ద ప్రశ్నే అండి. పార్కింగ్ లాట్ ఉండదు. ఎందుకంటే ఆర్‌టీ ఆఫీస్ ముందు పార్క్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. పోనీ పక్కన ఎక్కడైనా పార్క్ చేద్దామంటే మీరు విజువల్స్‌లో చూస్తున్నారు చూసారా? ఇది పరిస్థితి. అక్కడ బర్మ్ లేదు. రోడ్డుకి, ఆ కింద ఏరియాకి ఎత్తు డిఫరెన్స్ ఉంది. దీనివలన బండి కిందకి దింపలేం. దింపి పార్క్ చేస్తే పైకి ఎక్కించలేని పరిస్థితి కాబట్టి రోడ్ సైడ్‌లా పార్క్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే రోడ్డు జామ్ అవ్వటం, ట్రాఫిక్ బ్లాక్ అవ్వటం, అదే విధంగా వెళ్ళిపోయే వాళ్ళకి సో, దీని సొల్యూషన్ ఏంటండి? అసలు ఆర్‌టీ ఆఫీస్ ఉన్నప్పుడు దానికో పార్కింగ్ లాట్ అనేది ఉండాలి. సో, లేని పక్షంలో ఈ రోడ్డుకి బర్మన్‌ని ఏయించాలి. కొంచెం వెనక్కెళ్తే ఈ రోడ్ కాంట్రాక్ట్ గురించి మనం ఆలోచించినట్లయితే ఒక రోడేసేటప్పుడు బర్మ్ కూడా ఆ కాంట్రాక్ట్‌లో భాగంగానే ఉంటది. చాలా సందర్భంలో మన కాకినాడలో చూస్తూ ఉంటాం. రోడ్ ఏస్తారు, బర్మ్స్ ఎయరు. కానీ బిల్ పాస్ అవుతూ ఉంటది. ఏం చెప్పమంటారు? తర్వాత మనం సఫర్ అవుతూ ఉంటాం ఇలాంటి పరిస్థితిలో. సర్లే ఒక్క రోజుకే కదా సర్దుకుపోదాం అనుకుంటే పర్లేదు. లేదు తరచుగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మనం ఎవరిని అడగాలి? ఎవరిని ప్రశ్నించాలి? తెలియని పరిస్థితి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.